అందరికీ నమస్కారం. 3 రోజుల కిందట జరిగిన సమావేశంలో మున్సిపల్ సాధారణ సమావేశం చట్టబద్ధత లేదు ఆ సమావేశానికి. ఎందుకంటే 30వ తేదీ మా చైర్మన్ గారు పత్రికలకు కానీ కౌన్సిల్ సభ్యులకు కానీ మున్సిపల్ కమిషనర్కు ఇట్లా అందరికి కూడా నోటీస్ పంపించింది. వాయిదా వేస్తున్నాము, సాధారణ సమావేశం వాయిదా వేస్తున్నాము, బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఆ సాధారణ సమావేశం ఎందుకు వాయిదా వేస్తున్నాము అనేది ఎందుకంటే కొంతమంది కౌన్సిలర్లు 21 మంది కోఆప్షన్ మెంబర్లు కౌన్సిలర్లం అందరం కలిసి చైర్మన్కి ఒక లెటర్ ఇచ్చినాం. ఆ అంశాలలో ఆ అజెండాలోని కొన్ని అంశాలు ఒక 500 ఫ్లాట్లు అమ్మాలని పెట్టినారు. బలవరం ఫ్లాట్లు ఒక 4.5 కిలోమీటరు రోడ్డు వెడల్పులు చేయాలని పెట్టినారు. మార్కెట్లో రేట్లు పెంచి ₹2, ₹3 ఉండేది ₹7, ₹8 పెట్టినారు. ప్రొద్దుటూరు కార్పొరేషన్ చేయాలా అనేది పెట్టినారు. ఇవన్నీ కూడా అంశాలు దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక మంచి పెద్ద విషయాలు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్లకు సంబంధించిన విషయాలు కాబట్టి దీన్ని ఒక 10 రోజులు 15 రోజులు పోస్ట్పోన్ చేసుకొని మనం అందరం కౌన్సిలర్లము ఎక్సెప్షియో సభ్యులు కానీ అందరం కలిసి అక్కడికి పోయి పరిశీలించి అంటే ఒక 4 వీధులు వైడనింగ్ చేయాలని చెప్పినారు. 4.5 కిలోమీటర్ వస్తుంది. ఇరుపక్కల కనీసం అంటే 3,000-4,000 ఇళ్ళు డిస్మాంటింగ్ ఇవ్వాల్సింది వస్తుంది. దొర్సాన్పల్లె రోడ్డు కొటాల అని పెట్టినారు. ఏడి వరకు రైల్వే స్టేషన్ వరకు అంతా రెసిడెన్షియల్ జోన్లో పెట్టినారు. వాళ్ళకు కాంపెన్సేషన్ ఎట్లా, వాళ్ళకు పోయిన దానికి డబ్బులు ఎట్లా, మళ్ళీ రోడ్లు వేయాలా కాలువలు వేయాలా, దీనికంతా డబ్బులు మన దగ్గర బడ్జెట్ ఉందా లేదా, తీర్మానాలు చేసుకొని ఏమి చేయకపోతే ఎట్లా, వాళ్ళని భయభ్రాంతులు చేసిన వాళ్ళం అవుతాం ఆ వీధిలో ఉండే వాళ్ళను అనే ఉద్దేశంతో ఇట్లాంటి సమస్యలకన్నీ మేము కౌన్సిలర్లము చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే పోస్ట్పోన్ చేసింది, వాయిదా వేసింది. వాయిదా వేసే అధికారం చైర్మన్కు అధికారం ఉంది. ఒకసారి చైర్మన్ గారు వాయిదా వేసినాక ఏ సమావేశాన్ని అయినా తిరిగి నిర్వహించుటకు ఏ కౌన్సిల్కి కూడా అధికారం లేదు, ఏ శాసనసభ్యునికి కూడా అధికారం లేదు, చైర్మన్కే అధికారం. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 40 మంది కౌన్సిలర్లు ఉన్నాం చైర్మన్ గారితో సహా. మేము 39 మంది ఒక సైడ్ ఉండి కౌన్సిలర్లం అందరము. మా చైర్మన్ ఒక్కరు ఒక సైడ్ ఉన్నా, ఆమె వాయిదా వేసింది ఆ సీటులో ఉండి వాయిదా వేసింది అని అంటే ఆమెదే పవర్. మేము 30 మంది మిండామా 40 మంది మిండామా 20 మంది మిండామా అనే క్వశ్చనే లేదు. దానికే రూల్స్ బాగా చెప్తా ఉన్నాయి. రూల్స్ వరదరాజుల రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అంటాడు. ఎందుకు ఈ రూల్స్ను పాటించవు? ఇంత దౌర్జన్యమా? ఒకసారి చైర్మన్ గారు వాయిదా వేసినా అని అందరికీ తెలియజేస్తే మీరు తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎక్కడ ఉంది రూల్స్? ఒకసారి చూడాలా, తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలా. మీరు ఊరికే ఎవరో చెప్పినారని మీరు కౌన్సిల్ సమావేశం జరిపితే ఎట్లా? దాంట్లో నియమావళిలో చెప్తా ఉంది బాగా, వాయిదా ప్రతిపాదన ఇక్కడ ఏముంది? సమావేశం జరుగుతున్న సమయంలో నిలిపివేయటకు కానీ నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నట్టుకు కానీ వీలు లేదు. కానీ 10/7/1971 తేదీ MA నెంబర్ 584ల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుపుటను గురించి నియమావళిలో రూల్ నెంబర్ 3 కింద సరి అయిన కారణములు వ్రాతమూలకంగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా
చైర్మన్ వాయిదా వేయొచ్చును, చైర్మన్ వాయిదా వేయవచ్చును అని ఇంత క్లియర్గా ఇచ్చింది రూల్. ఇది మీకు అర్థం కాలేదా? ఇది ఎవరి కోసం తయారు చేసినారు? ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టే ఇట్లా యాక్ట్ తయారు చేసి ఉంటారు. దీని ప్రకారమే మనం ఫాలో కావాలా? నా ఇష్టం వచ్చినట్టు మేము అధికారంలో ఉండాం కదా, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రాజ్యం అంటే కాదు, కుదరదు. ఇంకోటి కూడా ఉంది. అనుబంధం 24 అనేసి చైర్పర్సన్ వాయిదా వేసిన సమావేశాన్ని ఇతర సభ్యులు తిరిగి కొనసాగిస్తే అది చెల్లదు అనే వివరణ ఇంత క్లియర్గా ఉంది. ఎక్కడ జరిగింది ఇది? 1964లో విశాఖపట్నం మున్సిపల్ కౌన్సిల్లో ఈ విధంగా చైర్మన్ ఒకసారి వాయిదా వేసిన తర్వాత తిరిగి అక్కడ ఉండే కౌన్సిల్ సభ్యులు నిర్వహించినారు. దానికి ఒక ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు 96లో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే 5/8/1995లో అంటే 8 నెలల కాలం వ్యవధిలో ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు ఈ సభ్యులు ఎవరైతే ఈ సభ్యులు కౌన్సిల్ మళ్ళా నడిపినారో అది చెల్లదు అని ఆర్డర్ ఇచ్చింది విశాఖపట్నం మున్సిపాలిటీలో. ఇట్లాంటి ఆర్డర్లు ఉంటాయి. ఈరోజు జరిపింది మీరు అదే. చైర్మన్ వాయిదా వేసింది, వాయిదా వేసినది తిరిగి ఎట్లా జరుపుతారు? మీకు ఎవరికి అధికారం లేదు. రూల్స్ తెలుసుకోవాలా వరదరాజు రెడ్డి గారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కమిషనర్ గారిని కూర్చోబెట్టుకొని సీసీని కూర్చోబెట్టుకొని మినిట్స్లో రాపిస్తారా? మీరు చెప్పేది ఏముంది? చైర్మన్ అనే వ్యక్తి గైహాజరైతే మీటింగ్ ఉండే రోజు చైర్మన్ రాకపోతే ఆ రోజు వైస్ చైర్మన్ జరపచ్చు. వైస్ చైర్మన్ లేకపోతే సెకండ్ వైస్ చైర్మన్, సెకండ్ వైస్ చైర్మన్ లేకపోతే ప్యానల్ కమిటీ, ఆ ప్యానల్ కమిటీ కూడా లేకపోతే అక్కడ ఉండే సభ్యుల్లో ఒకరిని ఎన్నుకోవచ్చు. ఎప్పుడు? చైర్మన్ గారు చెప్పకోకుండా హాజరు కాకపోతే, ఆ మీటింగ్ హాజరు కాకపోతే, ఇది సిస్టమ్. హాజరైంది, ఒక మీటింగు జరిపింది, రెండో మీటింగు ముందే వాయిదా ఇచ్చింది, మీటింగ్లో కూడా చెప్పింది. అవన్నీ అర్థం చేసుకోకుండా ఏమీ లేకోకుండా కూర్చోబెట్టి మీరు మీటింగ్ చెప్తారా? వాళ్ళు జరిపిన ఈ సమావేశానికి చట్టబద్ధత లేదు. గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన యాక్షన్ తీసుకొని రద్దు చేసినట్టు, లేకపోతే మేమందరం కలిసి కోర్టుకు పోతూ ఉండాం. దీనిపైన తగు నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఈ సబ్జెక్టులన్నీ కూడా నిలబడిపోతాయి. దీని ఎంతో ఆతృతతో చేసుకున్నారు. ఆతృత చేసే బదులు కొంచెం ఆలోచన చేసి, పెద్దవానివే 6 సార్లు ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలా? ఆలోచన చేయకుండా ఎన్ని యాక్టులు చదువుకోకుండా మీరు ఎవరినంటే వాళ్ళని ఎక్కిస్తే ఎట్లా? చైర్మన్ రాకపోతే ఉంది, చైర్మన్ వచ్చింది, వాయిదా వేసింది, ముందే చెప్పింది. మా చైర్మన్ 30వ తేదీ వాయిదా వేసిందని చెప్పి ఉంటేనే మీరు తిరిగి మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు కమిషనర్కు. మీకు అందింది కదా అప్పటికి? మా చైర్మన్ గారు ఇచ్చిన లెటర్లు మీ కౌన్సిల్ సభ్యులందరికీ అందింది కదా. అందింటేనే మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు, ఈఓ లెటర్ ఒకటి ఎవరు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. దానిపైన మాకు కమిషనర్ ఈఓ లెటర్ ఇచ్చినారు మా చైర్మన్కు. ఏమని? ఇట్లా 17 మంది కోరినారు, మీ ఇష్టం అని. అది ఆమె ఇష్టం, పెట్టచ్చు పెట్టకపోవచ్చు. ఆమెకు వాయిదా వేసే అధికారం ఉంది కాబట్టి వేసింది. అందులో ఏదానికి ఆషామాషిగా బెయిలే. 500 ఫ్లాట్లు జమ్మలమడుగు రోడ్లో ఉండే 500 ఫ్లాట్లు అమ్మి కనీసం అంటే 300 కోట్లు వస్తుంది. దాంతో మా కౌన్సిల్ సభ్యులు ఏమడిగినారంటే, గతంలో అమ్మిన ఫ్లాట్ల డబ్బులు ఏమైనాయి, ఎక్కడ ఖర్చు పెట్టినారు, ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు వస్తే ఇది ఎక్కడ ఖర్చు పెట్టాలా? మన గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ నుంచి ఫండ్లు తేండి, ఇదెందుకు ఖర్చు పెట్టాలా? ఎన్నో ఉన్నాయి కాబట్టి
ఒక 10 రోజులు 15 రోజులు వాయిదా వేసుకునేది. ఇదంతా పోయి అక్కడెల్లా పరిశీలించాలని తప్పేముంది దీంట్లో? శ్రీరాములుపేట కొట్టాలని ఉన్నారు, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు కొట్టాలని ఉన్నారు, కొరపాటు రోడ్డు కొట్టాలని ఉన్నారు, అట్నే కోనేటికాల వీధులు కొట్టాలని ఉన్నారు, మడూరు రోడ్డు కొట్టాలని. ఈ రోడ్లకు అన్ని కొట్టేదానికి ఓ 400 కోట్లు ఖర్చు అవుతుంది. ఊరికే తీర్మానం చేస్తాం, ఏమొస్తుంది? అందుకే ఇవన్నీ పరిశీలించాలనేది దానికే మా కౌన్సిల్ అంతా, మా చైర్మన్ గారు ఓ లెటర్ ఇచ్చినాం. ఒక 10 రోజులు 15 రోజులు తప్పేమి, ఏం మించిపోదు కదా. అందులో కోట్ల రూపాయలు విలువ చేసే పనుల గురించి దొర్సాన్పల్లి వాళ్ళు ఆ రోడ్డు వాళ్ళంతా ఇప్పుడు ముత్తుకుంటున్నారు. 40 అడుగులో 50 అడుగులో కొడతారంట మాదేని. ఇల్లు లేకపోతాయి దొర్సాన్పల్లి రోడ్డు, ఎక్కడికి? రైల్వే స్టేషన్ వరకు అంట. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేయమని గౌరవంగా మా చైర్మన్ అడిగినాం. వేసింది, ఆమెకు అధికారం ఉంది, వేసింది. మీరు జరిపినారు, అది రద్దు చేయాలి. కలెక్టర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ పెట్టినాం, సిడిఎంఏ గారికి పెట్టినాం, ఆర్డీఎంఏ గారికి ఇచ్చినాం, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు పంపించినాం. ఇది చట్టబద్ధత లేదు, దీన్ని రద్దు చేయమని. కమిషనర్ గారు కూడా కలిసి చట్టబద్ధత లేదని చెప్పినాం. ఆయన కూడా ఒక వివరణ, నేను కలెక్టర్ గారు నన్ను అడిగినారు దీనిపైన, అంటే మేము ఇచ్చిన లెటర్ పైన కమిషనర్ గారిని అడిగినారు. దానిపైన నేను కూడా ఒక వివరణ ఇస్తా అని చెప్పినాడు. కమిషనర్ గారిని కూడా అడిగినాం, ఈ రూల్ ప్రకారం ఎట్లా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసినారని. ఒక 2 లైన్లు చదివినాడు, 3వ లైను వాళ్ళ బుక్లో వెనకల ఉంది, అది చదవలే. కొంచెం కన్ఫ్యూజ్ పడినాడు సార్ కూడా. కమిషనర్ గారు ఏం చేస్తారు పాపం, అధికార పార్టీ ఎమ్మెల్యే, కూర్చోవయా నువ్వు చేయిది అంటే చేయాల్సిందే పాపం. ఆయన ఏం చేస్తాడు? అట్నే చేయించినారు దౌర్జన్యంగా ఇల్లు ఆయనతో పని. కాబట్టి దీనికి చట్టబద్ధత లేదు. 31వ తేదీ సాధారణ సమావేశం జరిగిన దానికి చట్టబద్ధత లేదనేది మా దగ్గర ఎవిడెన్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. ఈ రూల్ ప్రకారం ఇది రద్దు చేయకపోతే కోర్టుకు పోతాం. ఇదంతా ప్రజలు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.